గుద్దేశారా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. సూపర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనం అయితే ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్లో ఊటీకి అయితే వచ్చాను అనమాట. సో మనం వచ్చేసి ఊటీలో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నేచర్ అయితే క్రేజీగా అయితే ఉంది. డైరెక్ట్గా మనం అయితే క్రేజీ షార్ట్స్లోకి అయితే డైవ్ ఇన్ అయిపోదాము. అసలు నేచర్ని అయితే నెక్స్ట్ లెవెల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఆల్సో నేను ఇప్పుడు రికార్డ్ చేసిన కెమెరా మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? బికాస్ నేను వచ్చేసి ఇప్పుడు Action 5 Proతో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మైక్ కూడా నేను DJ వాళ్ళ మైక్ మినీ అయితే వాడుతున్నాను అనమాట. సో నేనైతే లాస్ట్ వీడియోలో మీకు అయితే చెప్పాను కదా, ఎవ్రీ సెటప్ ఈస్ గోనా బీ చేంజ్డ్ అనేసి. మనమైతే ఇప్పుడు హ్యాపీగా డైవ్ ఇన్ అయిపోయాం కొత్త కెమెరాలోకి. అండ్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే నేను తీసుకున్నాను జస్ట్ టు ట్రై అవుట్ ది కెమెరా అండ్ ఆల్. సో ఆల్మోస్ట్ మనకైతే ఇంకో 1 month మన దగ్గరే ఉండబోతుంది గైస్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ది Insta360 X5 ఇట్లా లేదండి. యప్, సో వీ హ్యావ్ ది Insta360 X5 ఓవర్ హియర్. సో లెట్స్ గో ఇన్ టు ది క్రేజీ షార్ట్స్. అండ్ ఒకసారి రోడ్ అయితే చూడండి మామాస్, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. క్రేజీ క్రేజీ క్రేజీ. అండ్ వీ హ్యావ్ ఎ BMW గోయింగ్ ఓవర్ దేర్. టాటా. కార్తిక్ అయితే పొద్దు నుంచి తోలుతూనే ఉన్నాడు. కార్తిక్, ఎలా అనిపిస్తుంది కార్తిక్ నీకు? నిద్ర వస్తుందా? కొంచెంసేపు ఓపిక పట్టు. అండ్ గైస్, వన్ మోర్ థింగ్ అనమాట, నేను వచ్చేసి ఇప్పుడు దీనిలో SD కార్డ్ కూడా లేదనమాట. ఇంటర్నల్ స్టోరేజ్తో నుంచి అయితే మనం రికార్డ్ చేసేస్తున్నాము. ఇట్స్ ఎ క్రేజీ కెమెరా ఇయర్, రియలీ గుడ్ కెమెరా. క్లారిటీ ఎలా ఉంది. అండ్ దాంతోపాటు నేనైతే ND ఫిల్టర్ వాడుతున్నాను మామ్స్. సో ఎవ్రీథింగ్ వీఆర్ గోనా యూస్ టుడే. వాడేద్దాం అంతా గైజ్. ఒకసారి అక్కడ ట్రీ కలర్ని చూడండి, పైకి అయితే ఎక్కి చూపించాలి మీకు. ఇట్లాంటి వ్యూని అంతా ఎక్కేద్దాం, ఒక్కసారి చూడండి మామాస్. సో గైస్, నేనైతే బయటకు వచ్చేసి ఇలా కెమెరా పట్టుకొని ఈ చెట్ల మధ్యలో బ్యాక్ సైడ్ అయితే చూడండి ఒకసారి, ఇలా అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు రివర్స్ అయితే కొట్టేద్దాం. కార్తీక్ నువ్వు ఉండు, నేను ఒక నిమిషం కూర్చుంటా. వీడి డ్రైవింగ్ మీద నాకు ఇదో మామ, జుబేర్ మామ ఫస్ట్ ఇది ఎత్తుకో ఇన్స్టా. వీడి డ్రైవింగ్ మీద నాకు నమ్మకం లేదు దొరా. కెమెరా జస్టిఫికేషన్ చేస్తున్నది తెలియదు కానీ అసలు కడక్. గైస్ చూస్తున్నారా ఈ కలర్? ఐ డోంట్ నో ఏ కలరో ఇది. ఐ మీన్ ఈ కలర్ తెలియదని కాదు కానీ ఐ డోంట్ నో దీని చెట్టల్ని ఈ ఫ్లవర్స్ని ఏమంటారు కానీ అసలు ఈ వ్యూ మీ ఇంటికాడ ఉందా? ఇక్కడ చూడండి ఏనుగులకి స్నానం చేపిస్తున్నారు, ఒక్కొక్క ఏనుగుకి. ఆడ చూడండి, వావ్. ముందరే పీకాక్ చూడండి ఒకసారి. స్లోగా పీకాక్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని. బాబా బాబా, స్టార్ట్ అయింది ఇది కూడా. గైస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. యో బాయ్స్, ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ ఒకసారి అయితే చూస్తారా? ఆర్ యూ గైస్ రెడీ టు విట్నెస్ ది రూట్? ఎపిక్ ఉంది మామ. ఐ డోంట్ నో కెమెరా జస్టిఫికేషన్ ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ అసలు సీరియస్గా క్రేజీ ఉంది ఫీల్. ఇలా కార్ బయట నుంచి ఒక డ్రోన్ షాట్ మిస్ అయిపోతుంది. జుబేర్ భాయ్, ఒక డ్రోన్ షాట్ కనుక మన దగ్గర ఉంటే అసలు బీభత్సం సృష్టించేటోళ్ళము. బట్ పర్లేదు, Insta360 పైన లేపాను ఫస్ట్. Insta360 కూడా మామూలుది కదా, ఒక ఫేక్ డ్రోన్ షాట్స్ లాగా మనం అయితే ట్రై చేయొచ్చు DJI కెమెరాతో కూడా. వాడి కారు రోడ్ని చూస్తుంటే మన కారు ఇంకెంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇలా పైన సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని అయితే వెళ్తున్నాం గైస్. ఇలా Insta360 పట్టుకొని క్రేజీ వ్యూ. సీరియస్గా ముందర చూడండి, అసలు ఇలా ముందర చూపించు ఎంత బాగుందో, క్రేజీ ఉంది. అవును, ఇది పట్టుకొని DJI పట్టు గైస్. నేను నిజంగా చెప్తున్నాను మామా, ఒక్కొక్క సీను ఒక్కొక్క షాటు చినిగిపోతుందంటే ఫస్ట్ టైం వచ్చే ఊటీకి. ఇప్పుడు సమ్మర్లోనే ఇంత చల్లగా ఉందంటే ఇంకా వింటర్ సీజన్లో అయితే వాచిపోతుందేమో వెనకాల. సో
సూపర్ సూపర్. సో మనం అయితే బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మైసూర్లో ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్గా ఇప్పుడైతే ఊటీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మన కార్లో ఇంకా ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. సో లెట్స్ గో. వ్యూ అయితే క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నామమ్మా. ఇలా సన్ రూఫ్ ఉండడం కార్ చాలా అడ్వాంటేజ్, టు బి వెరీ ఆనెస్ట్, ఇలాంటి టైమ్స్లో. ఓకే, సాలా విఎస్ఏ ఈజ్ ఇన్ ఊటీరా. వావ్. సో మనమైతే ఇప్పుడు డ్రైవింగ్ తీసుకునేసాం, ఎందుకంటే మన కార్తిక్ మావయ్య బ్యాటరీ అయితే డౌన్ అయిపోయిందనమాట. మన బ్యాటరీ కూడా డౌన్ అయింది, కానీ మనం ఇంతసేపు అయితే తోలలేదు కాబట్టి వీఆర్ ఆల్రెడీ ఫుల్. ఇక్కడ చాలా కష్టంగా అయితే ఉందన్నమాట ఘాట్, ఎందుకంటే చాలా చిన్న రోడ్డు అండ్ చాలా వెహికల్స్, పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, బస్సులు కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ. సో మనం వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నో గ్యాప్ అండ్ ఐఎమ్ వ్లాగింగ్. లెట్స్ టాక్ అబౌట్ ది ఊటీ రూట్. బెంగళూరు నుంచి ఎంతసేపు చూపించింది తెలుసా? 12 hours చూపించింది కదా. సో గైస్, మనం కనుక డైరెక్ట్గా ఊటీకి కనుక మ్యాప్ పెట్టుకున్నామంటే ఊరంతా తిప్పుకొని అయితే వస్తుంది మామ మనకి. ఫోన్ చేస్తున్నావు రోడ్డు మీద నువ్వు, జాగ్రత్తగా ఇంటికి పో. సారీ, ఇది మీళ్ళే కదా, నేనే వచ్చా, సారీ. గైస్, గజ ఏనుగా ఇస్ కమింగ్ అవుట్. ఇక్కడి నుంచి అయితే ఏనుగులకి స్నానం చేయించుకొని ఇదండి ఇలా పైకి అయితే తీసుకెళ్తున్నారు ఏనుగుల్ని. బై గణేష్. మనమైతే కాసేపు హాల్ట్ అయితే తీసుకున్నాం అనమాట, జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ అనమాట. ఇఫ్ యూ నో అబౌట్ ది రిఫ్రెష్మెంట్, యు నో. మన కార్తిక్ బాయ్ని చూద్దాం పెడుతుంది. ఏం చేస్తున్నావు కార్తిక్ ఇక్కడ? పోసేసావు కదా, లేదా? సో గైస్, అవర్ బ్యూటిఫుల్ హ్యారియర్ అండ్ ద బ్యూటిఫుల్ వ్యూ సూపర్ ఉంది. ఇక్కడ మన హ్యారియర్ని చూస్తుంటే అసలు బాబా. Just like the street lights lit this town, like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out. We got this far, don't know how. I see danger in your eyes. They know we'll burn down the night. Coming just like the sunrise. You know that we're gonna light it up tonight. We're gonna light it up tonight. We're gonna light it up just like the sunrise. We're gonna light it up now. సో గైస్, ఫైనల్గా మనమైతే మన హోటల్కి అయితే చెక్ ఇన్ అయిపోయామన్నమాట. ఇప్పుడు నేను మీకు హోటల్ లాబీని అయితే చూపిస్తాను, చూడండి. దిస్ ఈజ్ అవర్ లాబీ. బై, లెట్స్ షో దెమ్. చలో. క్రేజీ ఉంది కదా మామ. నాకు కొంచెం ముందరకైతే వెళ్ళామనుకోండి, మనకైతే మన హ్యారియర్ ఈవీ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి మన హ్యారియర్ ఈవీ. దాని తర్వాత ఈ రోడ్ని అయితే బ్లాక్ చేశాను చెప్పాను కదా. సో ఇక్కడైతే క్రేజీగా ఉంది. అండ్ డైరెక్ట్గా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతామంటే ఏంటి, ఒక్క నిమిషం. హాయ్ కార్తీక్. జస్ట్ లగెత్తి ఇలా పడుకునేసేయాలనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి నేనైతే ఏమీ తినలేదు. ప్రస్తుతానికి కిందనైతే ఒక కేఫ్ అయితే ఉందన్నమాట. ఆ కేఫ్లో మనమైతే 4 ఏమంటారు బ్రెడ్ ఆమ్లెట్ 4 చెప్పామన్నమాట. కార్తిక్ అయితే మొత్తం డ్రైవ్ కార్తికే చేశాడు. నేను హార్డ్లీ ఒక 50 kilometers అయితే తోలాను. సో ఈ రోడ్ అయితే బ్లాక్ చేశారనమాట. ఓన్లీ TN43 వెహికల్స్ని మాత్రమే ఈ రోడ్లో రాణిస్తున్నారు. మేము ఎలా వచ్చామని మీరు అనుకుంటున్నారా? మేమైతే అక్కడ పర్మిషన్ తీసుకున్నాం. 3 kilometersలో హోటల్ ఉంది, బుక్ చేసుకున్నామని చెప్పేసి. సో మమ్మల్ని అయితే అలౌ చేశారు. యాక్చువల్గా మేము కూడా 10 kilometers రాంగ్ రూట్లో ఇలా వచ్చేసాము. మళ్ళీ అక్కడ ఆపేసరికి మళ్ళీ రిటర్న్ తీసుకొనేసి మళ్ళీ మనం అయితే రివర్స్ కొట్టామన్నమాట. సో మేము కూడా చాలా ఫేస్ చేసాము. లైక్ ఆల్రెడీ 20 kilometers వేస్ట్ చేసుకున్నాం అనమాట. అప్ అండ్ డౌన్ 20 kilometers పోయింది. బట్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి హోటల్ దగ్గరికి వచ్చాము. వీళ్ళు కూడా ఇవ్వకపోయింటే మేము హోటల్కి డబ్బులు కట్టి కూడా బొక్క అయిపోయింది. పీస్. ప్రస్తుతానికి అయితే తినేద్దాం. చలో మరి. గైస్, ఇప్పుడు కిందకి వెళ్ళి కాస్త అయితే తిన్నాము. ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఖాళీంగి. చిలు. సో గైస్, ఫైనల్గా నిన్న రాత్రి నుంచి ఫుడ్ లేకుండా బాగా తిరిగి ట్రావెలింగ్ చేసిన తర్వాత మనమైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తింటున్నాం అనమాట. రే, నాకు అది ఇవ్వరా, ఇది బాగుంది చూడ్డానికి. ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే. స్పూన్ ఫోర్కులు తీసుకురా. సాస్ ప్యాకెట్లు ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది అనమాట.
వాళ్ళు ఇచ్చిన దాన్ని చెడగొట్టుకొని తినడం మన బాధ్యత. సో గైస్, మేము ఉంటున్న స్టే ఒక ఫ్రంట్ సైడ్ ఇదే అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది కదా. బట్ మనకి ప్రాబ్లం ఏమైందో తెలుసా, మనకి ఇక్కడ ఫుడ్ అనేది అవైలబుల్గా అయితే లేదు. రీజన్ ఏంటంటే మనకి రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది కాబట్టి, ఐ మీన్ క్లోజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన వెహికల్స్ ఏపీ కేఏ ఇలాంటి బండ్లకి అయితే తీసేశారు కాబట్టి మనమైతే ఇక్కడ వెళ్ళలేం. పర్మిషన్లు అటు ఇటు తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు మనమైతే లైక్ ఇక్కడికి వచ్చిన వెంటనే మనమైతే ఫుడ్ అయితే తిన్నాము. అది కూడా ఇది బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. దాని తర్వాత నేనైతే ఒక లెమన్ సోడా అయితే తాగాను. బట్ స్టిల్ మనమైతే ప్రాపర్గా ఇంతవరకు ఫుడ్ అయితే తినలేదు. అండ్ టైమ్ ఈజ్ ఆల్సో 5 o'clock రైట్ నౌ. లిటరల్లీ ఇమాజిన్ ఇంతసేపు ఏం చేశారంటే వీళ్ళందరూ పడుకునేశారు అండ్ నేనైతే నా ఎడిటింగ్ వర్క్స్లో అయితే బిజీ ఉండిపోయినాను అనమాట. నాకేంటంటే ఎక్కడికైనా ట్రిప్స్కి అయితే వచ్చాను అనుకోండి, నిద్ర పోబుద్ది కాదు, ఏదైనా ప్రొడక్టివ్గా చేయాలనిపిస్తూ ఉంటుంది. బట్ దాంతో ఏమవుతుందంటే ఈ స్లీప్ అనేది చాలా డ్యామేజ్ చేసుకుంటున్నాను నేను. లైక్ ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ బెటర్. చూద్దాం ఏదో ఒకటి. నైట్ ఈరోజు పడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అందరికి అనుకుంటూ ఉంటారు నీకేంటి బ్రో అనేసి. మనకైతే స్లీప్లో కొంచెం ఫాల్ట్ ఉంది కానీ రెస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ గుడ్. ఇలా వాక్ చేసుకుంటూ పోతుంటే కూడా చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ మంకీస్, ఇక్కడ ఇదండి, ఇది వెహికల్ కూడా చూడండి TN43, అందుకే తిరుగుతుంది. ఎందుకంటే ఈ TN43 రిజిస్ట్రేషన్ వచ్చేసి ఊటీ కార్స్ అనమాట. నాకు ఇందాకే చెప్పారు వీళ్ళు, నాకు ప్రాపర్గా ఐడియా లేదు. ఈ జుబర్ బాయ్ చూడండి, దొరికిన స్నాక్స్ అయితే తింటున్నాడు. నిన్న షెమ్లో తీసుకునేది. యాడికి పోదామంటే మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు పడుకొని ఉన్నారు. ఇదేంది ఇది? జుబైర్ బాయ్ వచ్చేసి ఇక్కడికి వస్తానే నమాజ్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో బాయ్ ఫుల్ రిలీజియస్ బందా హై. ఫైనలీ మనమైతే తినేదానికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ వాటర్ బాటిల్ని. సో బేసిక్గా ఇక్కడ మనకైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే అస్సలు అవైలబుల్గా లేదు. ఇలా గ్లాస్ వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దానికి తాగడానికి మనకైతే గ్లాసెస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా మీకైతే పానీ అయితే దొరకదు. మా ఏమన్నా హోటల్లో కూడా ఏమవుతుందంటే గ్లాస్ బాటిల్స్ పెట్టేస్తున్నారు అనమాట. ఇది ఏం పంచాయతీ మనకు తెలియట్లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇస్ రియలీ నెససరీ ఫర్ అస్, బికాస్ ట్రావెల్ చేసేటప్పుడు కావాల్సి వస్తుంది. వీళ్ళకి అలవాటు అయిపోయింది, ఇక్కడ మనకు అది ఒక నెససరీ అయిపోయింది. వీళ్ళు ఏమంటే ఇక్కడ కొంచెం పొల్యూషన్ ఉండకుండా ప్లాస్టిక్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు, జస్ట్ లైక్ అవర్ తిరుమల, విచ్ ఇస్ గుడ్. సో గైస్, మనమైతే ఫైనల్గా తినేసామన్నమాట. సో తినేసిన తర్వాత మనమైతే బయటకైతే వచ్చాము. వచ్చినగానే మనకైతే ఒకసారి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ వ్యూ చూడడం అనేది చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే చాలా కూల్గా చల్ల గాలి అయితే మనకైతే వీస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. మా కార్ని అయితే అక్కడ పార్కింగ్లోకి అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. బికాజ్ మన హోటల్ అన్నీ చాలా డిఫరెంట్ సినారియోస్ జరుగుతున్నాయి ఇక్కడ. రీసెంట్గా 2 days బ్యాకే క్లోజ్ చేశారు. ఓన్లీ TN వెహికల్స్ అలౌడ్ కదా. చాలా ప్రాబ్లమ్ తీసుకొచ్చేసింది మనకైతే. ఎందుకంటే 20 kilometers వేస్ట్ అవుతుంది. ఏంటి I love Ooty. I love my subscribers too. Guys, we boys are walking in the streets of Ooty. సో ప్రశాంతంగా అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. కూల్గా బ్రీజ్ కొడుతుంది మొహానికి, చేతులకి, అంతా కూల్గా ఉంది. ఇప్పుడు సమ్మర్లోనే ఎలా ఉందంటే ఇంకా వింటర్ సీజన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎక్కడ పడితే అక్కడ మనకైతే షాప్స్ అయితే ఉన్నాయి. సో యా, ఆ మనిషి చూడండి, హైట్ జుబేర్ బాయ్, ఎగరాల్సిందేరా కార్తిక్. మనమైతే ఇందాక ఇక్కడ తిన్నామన్నమాట. ఇప్పుడు మనమైతే మ్యాప్ వేసి ఛార్జింగ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒక్కటే 120 kW ఛార్జర్ అయితే కనిపిస్తుంది నాకు. సో 10 minutes పడుతుంది. 2.8 kilometers ఫ్రమ్ హియర్. అవర్ కార్తిక్ ఇస్ గోనా డ్రైవ్. సీట్ బెల్ట్ వేసుకోవాలని అని కొట్టుకునేస్తుంది కారు. వేసుకునేద్దాం, సేఫ్టీ ఇంపార్టెంట్ మామ. సో గైస్, ఈ బస్సు చూడండి పాపం ఏం చేస్తున్నారో. నేను కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. రాయిలు పెట్టి కిందకి వెళ్ళనీయకుండా చేస్తున్నారు బస్సుని. రాయి ఎక్కేసిందిరా రాయి. అయ్యో, పోయి హెల్ప్ చేద్దాం దారా. గాయస్, బస్సు కిందకి వెళ్ళిపోతుంది. బస్సు లోపల ఉన్న వాళ్ళు కిందకి దిగకుండా ఏం చేస్తున్నారు రా వీళ్ళుడా, గుద్దేశారా. ముందరికి వేసుకుంటున్నారు, పట్టుకో. ಅಲ್ಲಿ ಪಾಠ ಕೂಡ ನಿಕ್ಕಲ್ಲ. ಅಲ್ಲಿ
కళ్ళు పాట కూడా నిక్కేలా. సో గైస్ సక్సెస్ఫుల్గా బస్ బయటికి తీసేశారు. గైస్ ఫైనల్గా మనమైతే మన కార్ని అయితే సక్సెస్ఫుల్గా ఛార్జింగ్ అయితే పెట్టేసాం అనమాట. బట్ పెద్ద బిస్కెట్ ఏమైందో తెలుసా, 120 kW ఛార్జర్ దగ్గర కూడా మనకైతే 30 kW మాత్రమే వస్తుంది. సో డబ్బులు ఫుల్గా వసూలు చేస్తున్నాడు కానీ ఛార్జింగ్ అవుట్పుట్ రావట్లేదు. రీజన్ ఏందో తెలుసా, మన పక్కనే మెర్సిడీస్ కార్ ఒకటి ఉంది. సో మెర్సిడీస్ కార్ మొత్తం లాగేస్తుంది. అండ్ దాంతోపాటు పక్కన కొత్తగా మహీంద్రా వాళ్ళది 7 సీటర్ది లాంచ్ అయింది కదా, XEV9 లేకపోతే సంథింగ్ ఏదో వేరియంట్, అది అనుకోండి XEV9S ఏదో సంథింగ్ కొత్త వేరియంట్ లాంచ్ అయింది కదా, అది కూడా ఉందన్నమాట. సో దానివల్ల మనకైతే అవుట్పుట్ రావడం లేదు. సో ఇక్కడ ఛార్జింగ్ ఎక్కడానికి 2 గంటలు అయితే పడుతుంది. నాది పక్కన పెడితే వెహికల్స్, ఈవీ వెహికల్స్ వరుసగా ఉన్నాయి అటు పక్కన నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అలా ఉందన్నమాట పరిస్థితి. బట్ ఓకే, ఇట్స్ ఫైన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ ఒక్క స్పాటే ఉందన్నమాట మంచి ఛార్జరింగ్, మిగతా ఎక్కడా సరిగ్గా లేవు. ఛార్జింగ్ ఫుల్గా ఎక్కేసిన తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే అప్పుడు దాకా మనం ఏం మాట్లాడలేం. నాకు తెలిసినంతవరకు ఇక్కడైతే సినిమా పెట్టి ఇందాక అడిగాడు జుబేర్ బ్రో, ఏదో ఇట్లా మాట్లాడుతున్నాడు అనమాట. ఇందాకేదో సినిమా పెట్టమని చెప్పాడు, సినిమా అయితే పెట్టేస్తా. చెప్పు బాయ్. ఓ శ్రీమంతుడు, నువ్వే శ్రీమంతుడులే కానీ సినిమా చూద్దామా పెట్టే. మహేష్ బాబు అయితే పెట్టు, లేకపోతే కారు బయట దుబ్బేస్తా. బాబా ఓన్లీ బాబ్ మూవీస్ ఆర్ అలౌడ్. ఓకే మ్యాన్. పొట్టుగా పుట్టినంటే నువ్వు పొట్టని ఏం చేయలే, పొట్టుగా పుట్టింటే సంపూర్ణేష్ బాబు సినిమాలు చూసుకో. పొడుగున్నా అని చెప్పి మా బాబు సినిమా చూస్తున్నావు. నువ్వు పొట్టుగా ఉన్నావు సంపూర్ణేష్ సినిమాలు, లేకపోతే బడా బాస్ పెడతాం పట్టు దాంట్లో యూట్యూబ్ బడా బాస్ పెడతాం. మీలో నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకు సావండి, నేను ఎంటర్టైన్ అవుతాను. సినిమా వస్తుంది. నువ్వు ఎందుకు ఆ మనిషితో మాట్లాడుతున్నావు అసలు? మాట్లాడతాను చెప్పి నేను. అవును కదా, మర్చిపోయినా. బాయ్. ఈ ఫన్తో సో గైస్ ఇంతసేపు ఈవీ స్టేషన్లో అయితే పెద్ద రచ్చ అయితే జరిగిందనమాట. రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఎలాగైతే రోడ్ అయితే బ్లాక్ అయిందో అందరూ అది మైండ్లో పెట్టుకునేసి వాళ్ళైతే వాళ్ళ బ్యాటరీ ఆలోచించుకొని అయితే వచ్చారనమాట. బట్ ఎక్స్ట్రా కిలోమీటర్స్ వెళ్ళడంకి ఏమైపోతుందంటే అందరికీ ఛార్జింగ్ అయితే పడిపోయింది, చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. వరుసగా 6-5 వెహికల్స్ వచ్చేసాయి. దాని తర్వాత అందరూ గొడవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది ఒకటి నేనే పెద్ద నువ్వే పెద్ద అని మాట్లాడుకుంటూ సాగిపోయింది అనమాట. మన మధ్యలో వెళ్ళి మన అటు ఇటు వెళ్ళి అట్లా కాలేసి వచ్చామన్నమాట. చాలా హెల్ప్ చేయాల్సిన వాళ్ళందరికీ హెల్ప్ చేసాం. మన కార్ అయితే ఇప్పుడు 70% అయితే ఎక్కేసింది గైస్, కనిపిస్తుందా? సో ఇప్పుడు ప్రస్తుతానికి నా ప్లాన్ ఏంటంటే మనమైతే ఇక్కడి నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్ళి రూమ్కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళి ఎడిటింగ్ చేసి పడుకునేసరికి ఇంకొక 4 hours పడుతుంది నాకు. ఇంకా పడుకున్న ఒక 2 hours పడుకుంటా, మళ్ళీ 4 o'clockకి లేపేస్తారు. అంటే 2కి పడుకొని మళ్ళీ 4కి లేయాలి. అసలు నిద్ర వస్తుందో లేదో అర్థం కావట్లేదు. ఈ ట్రిప్స్లోనే నాకు నిద్ర పట్టదు. నార్మల్గా జనరల్గా నాకు నిద్ర పట్టకపోయినా కూడా నేను అట్లీస్ట్ ఒక 12-1 వరకు అన్నా అట్లీస్ట్ ఎట్లో ఒకట్లో ఒక 4 గంటలన్నా పడుకుంటాను అయ్యా. ఈ ట్రిప్పులకు వచ్చానంటే 1 గంట కూడా పడుకోలేను. రీజన్ ఏంటంటే నేను కారు తోలుతున్నాను అనుకోండి, నిద్ర రాదు. ఒకవేళ నేను కారు పక్కన కూర్చొని నిద్రపోవాలనుకుంటే వీడెక్కడ పడుకుంటాడని చెప్పేసి నేను నిద్రపోను. సో ఇలా ఆబ్వియస్గా జరుగుతుంది ట్రిప్స్లో. నాకు నిద్ర అయితే పడదు, మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా పడుకుంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి టెన్షన్ లేదు, నాకు టెన్షన్ ఉంది. వీడికి డ్రైవింగ్ చేయాలన్న టెన్షన్ ఉంటుంది, నాకు పక్కన కూర్చొని జాగ్రత్తగా ఉండాలని టెన్షన్ ఉంటుంది. ఏమి ఎవరా ఏ 2 చార్జర్లు పనిచేయడంలే. చూడండి గైస్, ఇది పరిస్థితి. కొట్టుకుంటున్నారంట బయట. వెళ్ళి మెటలో రికార్డ్ చేద్దామా గొడవని, ఎందుకులేయా మొహాల. సో గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది part 1. part 2 వెంటనే మీకు నెక్స్ట్ డే అయితే వచ్చేస్తుంది. సో నా హార్డ్ వర్క్ కోసమన్నా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీకోసమే నేను వెంటనే ఎడిట్ చేస్తున్న ట్రిప్లో ఉండి కూడా డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి మోటివేషన్ అయితే తీసుకున్నాను. సో తప్పకుండా లైక్ అని మాత్రం కొట్టడం మర్చిపోకండి.